మొత్తం 4 స్థానాలు అదనంగా బీఆర్ఎస్కు యాడ్ అయిపోయి బీఆర్ఎస్ జమ్మికుంటను చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదొకటి మేజర్ షిఫ్ట్ అని చెప్పాలి. మనం అంతకుముందు కరీంనగర్లో 10 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ అనుకున్నాం. ఈ తాజా సమాచారం ప్రకారం 9 కాంగ్రెస్కి 3 బీఆర్ఎస్ 4 బీఆర్ఎస్కి దక్కే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న 4 స్థానాలు చెప్తాను మీకు. అది ఒకటి జమ్మికుంట, ఆ తర్వాత వస్తే సిరిసిల్ల మనకు తెలుసు కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఒక రకంగా అది బీఆర్ఎస్కు కంచుకోట అని చెప్పాలి. అక్కడ బీఆర్ఎస్కి 21 స్థానాలు వస్తాయని చెప్పి మనం ప్రీపోల్ సర్వేలో తేలింది. కానీ ఆ తర్వాత స్థానం అక్కడ బలం 24కు పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్లో మనకు తేలిన మనకు వచ్చిన ఫలితం అది 21 నుంచి 24కి బీఆర్ఎస్ బలం పెరగబోతోంది. సిరిసిల్లలో కాంగ్రెస్ బలం 14 నుంచి 9కి పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేపీ బలం అయితే మారలేదు. 4 ప్రీపోల్ సర్వేలో ఉంటే ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా 4 తేలింది. బీఆర్ఎస్ సిరిసిల్ల జమ్మికుంటతో పాటు వేములవాడలో కూడా అధికారం చేజెక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్. ఎందుకంటే సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. కానీ బహుశా కేటీఆర్ ప్రభావం వేములవాడ దాకా కూడా పడినట్టు మనకు కనిపిస్తోంది. వేములవాడలో కాంగ్రెస్ 6 సీట్లుగా గెలుస్తుందని చెప్పి మనకు ముందు ప్రీపోల్ సర్వేలో తేలింది. ఆ తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్లో తాజా సమాచారం ప్రకారం వేములవాడలో కాంగ్రెస్ బలం 8కి పెరిగింది. అలాగే బీఆర్ఎస్ మనకు ముందు తెలిసింది 11 అని మన ప్రీపోల్ సర్వేలో వస్తే అది మరొక సీటు కూడా బీఆర్ఎస్కు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ ఇక్కడ మనం ముందు అనుకున్నట్టుగా 10 స్థానాలు కాకుండా బీజేపీ బలం 7 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. ఇతరులు 1 స్థానం గెలుచుకుంటారు. ఇక్కడ వేములవాడ చూసినప్పుడైతే మనకి 11 నుంచి 12 స్థానాలతో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మనోజ్ రైట్. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటాని, కరీంనగర్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 13 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2, బీజేపీ 1 ఆ స్థాయిలో ముందు కొనసాగుతూ ఉన్నాయి. సో చెప్పినట్టుగా అటు వేములవాడ పైన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రచారం ఎఫెక్ట్ చూపించింది, తర్వాత సిరిసిల్ల పైన ప్రభావం చూపించింది. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటా విన్నాం. హుజురాబాద్ కానీ, జమ్మికుంట కానీ, జగిత్యాల కానీ, ఆ తర్వాత రాయ్కల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్కి సంబంధించి పూర్తి స్థాయి మున్సిపాలిటీలకు సంబంధించి డీటెయిల్ డేటా విన్నాం మనం. ఇంకొకటి మనం మెట్పల్లి విషయం చెప్పాలి. మెట్పల్లి బీఆర్ఎస్ గెలిచే మరొక స్థానం మెట్పల్లి కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ 9 స్థానాలు గెలుస్తుంది అనుకున్నాం. కానీ తాజా సమాచారం ప్రకారం అక్కడ మెట్పల్లిలో కాంగ్రెస్కి 8 సీట్లే వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని 9 నుంచి 10కి పెంచుకొని మొత్తం మెట్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ 5 స్థానాలు, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే స్థానాలు జమ్మికుంట, మెట్పల్లి, వేములవాడ అండ్ సిరిసిల్ల ఈ 4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటే, ఇక కాంగ్రెస్ వచ్చి హుజురాబాద్లో దాదాపు మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. హుజురాబాద్లో అక్కడ 13 స్థానాలతో ఆధిపత్యంలో ఉంది కాంగ్రెస్. అయితే హుజురాబాద్ కూడా కౌశిక్ రెడ్డి ఏరియాలోకి వస్తుంది. అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని 10 నుంచి, అంటే ముందు మనకు ప్రీపోల్ సర్వేలో 10 అనుకున్నాం, 10గా తేలింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళైతే బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళ బలం దాదాపు మరో 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ 3 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు అనుకున్నప్పుడు మొత్తం మీద ఇప్పుడు లీడ్ చూస్తే 1 స్థానంతో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తోంది హుజురాబాద్లో. ఆ తర్వాత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏరియా, ఇక్కడ మొత్తం 13 స్థానాలుంటే 6 స్థానాలతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 1 సీటు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత చూస్తే సుల్తానాబాద్లో మొత్తం 15 స్థానాలుంటే కాంగ్రెస్ 8 స్థానాలు, అంటే మ్యాజిక్ మార్క్ దాటే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 5, బీజేపీ ముందు 2 అనుకున్నాం బీజేపీ బలం, కానీ బీజేపీ బలం 1కి పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే ఏఐఎఫ్బి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానం గెలుచుకుంటే మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ సుల్తానాబాద్ను కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే పెద్దపల్లిలో మొత్తం 36 స్థానాలుంటే 24 స్థానాలు
హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించబోతుంది. అక్కడ బీఆర్ఎస్ బలం కేవలం 4కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ 2 అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. మనోజ్, ఆ తర్వాత చూస్తే జగిత్యాల కూడా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద మున్సిపాలిటీ. దాదాపు 50 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 50% మార్కుని కాంగ్రెస్ దాటే పరిస్థితి కనిపిస్తుంది. 26 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కూడా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుంది. మరొక స్థానం ధర్మపురిలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యత 10 స్థానాల్లో గెలిచి ధర్మపురి మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చొప్పదండిలో కూడా అంతే, 14 స్థానాలు, మొత్తం 14 వార్డులు ఉంటే కాంగ్రెస్ అక్కడ 6